సత్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాశిష్యులు. క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి, క్రైస్తవ జీవితానికి ఒక అమూల్యమైనటువంటి గుర్తు అయినటువంటి సిలువ జీవితం, లైఫ్ ఆఫ్ క్రాస్ ఈనాటి మన ధ్యానాంశము. థామస్ ఎకంపస్ ఈ మహారచయిత ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనే యొక్క ఆధ్యాత్మిక గ్రంథంలో, పుస్తకంలో రాసినటువంటి విషయాలలో రెండవ భాగం 11వ అధ్యాయంలో, సెకండ్ బుక్ 11th చాప్టర్లో ఈ విధంగా ఆయన అంటూ ఉంటాడు. ఎక్కువ మంది దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని కోరుకుంటారు, కానీ అతి తక్కువ మంది మాత్రమే ఆ పరలోక రాజ్యానికి మార్గమైనటువంటి, బాట అయినటువంటి సిలువను కోరుకుంటారని. అతి ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది పరలోక రాజ్యాన్ని, పరలోక బహుమానాన్ని కోరుకుంటారు. కానీ ఆ బహుమానాన్ని పొందడం కోసం వెళ్ళవలసినటువంటి ఈ సిలువ బాటని, సిలువ మార్గాన్ని అతి తక్కువ మంది మాత్రమే కోరుకుంటారని ఈ పుస్తకంలో రచయిత వివరిస్తూ ఉన్నాడు. There are many who love his heavenly kingdom, but there are a few who carry his cross. There are many who love his heavenly kingdom. అక్కడ ఆ రాజ్యం చేరుకోవాలని ఆశతో, ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటారు, కోరుకుంటారు. బట్ there are a few who carry his cross. అతనితో పాటు అనుదిన జీవన సిలువను ఎత్తుకొని ఈ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు అతి తక్కువ మంది అని. ఉదాహరణగా అంటాడు, ఎక్కువ మంది ఫీస్ట్, విందులో పాల్గొనాలని కోరుకుంటారు, కానీ అతి తక్కువ మంది మాత్రమే ఫాస్ట్, ఉపవాసంలో ఉండడానికి మరి కోరుకుంటారని. ఎక్కువ మంది విందులో పాల్గొనాలని కోరుకుంటారు, అతి తక్కువ మంది ఉపవాసంలో పాల్గొనడానికి కోరుకుంటారు అని. విందు, ఫాస్టింగ్ ఈ రెండు కూడా మనం చూసేటప్పుడు, విందు చేసేటప్పుడు ఫీస్ట్, ఆనందంగా పండుగ చేసుకుంటూ అందరూ ఉంటారు. కానీ ఉపవాసం, ప్రార్థన, ఉపవాసం, త్యాగం చేసేటప్పుడు అతి తక్కువ మంది మాత్రమే ముందుకు కనబడుతూ ఉంటారని. Many who wish to join the banquet, but a few to fast. There are many who wish to join the banquet, but there are a few to fast. ఆయన ఆనందంలో పాల్గొనని మనం ఆశిస్తాం, కానీ ఆయన సిలువ శ్రమల చెంతకు రావటానికి ఆశించమని ఈ 11th చాప్టర్లో, సెకండ్ బుక్ 11th చాప్టర్లో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అందుకని ప్రభుని చెంతకి మరిదిగో తల్లి తన జబదాయి కుమారులు ఇద్దరిని కూడా తీసుకొని వచ్చినప్పుడు, నీ రాజ్యంలో వీరిద్దరూ కూడా కుడి ఎడమలో కూర్చుండేటువంటి స్థానాన్ని వాళ్ళకి ఇవ్వని అన్నప్పుడు ప్రభు ఒకటే మాట అడిగారు, ఇదిగో మీరు నేను పానం చేసేటువంటి శ్రమల పాత్ర నుండి మీరు కూడా పానం చేయగలరా? నేను పానం చేసేటువంటి శ్రమల పాత్ర నుండి మీరు కూడా పానం చేయగలరా? దానికి ఇష్టపడుతున్నారా అని వాళ్ళని అడుగుతూ ఉన్నారు. కావలసినవి పొందేటప్పుడు అందరం ముందుకు వెళ్తాం, కానీ అవి ఆగిపోయినప్పుడు మనం అవి పొందడం కోసం కొంచెం శ్రమ పడవలసి వచ్చినప్పుడు ఫిర్యాదు చేస్తాం, వి కంప్లైన్. కావలసినవి అడుగుతూ ఉండేటప్పుడు వస్తూ ఉంటే ఆనందంగా ఆ దారిలో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ మనం కావాలని కోరుకున్నవి రావకపోయినా, రావటంలో ఆలస్యమైనా, లేదా అవి పొందడం కోసం మనం శ్రమ పడవలసి వచ్చినా సరే మనం ఫిర్యాదు చేస్తాం, కంప్లైంట్ చేస్తాం, మనం కొనుక్కుంటాం, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కీర్తనాకారుడు 25వ కీర్తన 16వ వచనంలో అందుకే అంటాడు, ఏ వ్యక్తి కూడా బహుమానం ఆశించకుండా ఏ పనినైనా చేస్తాడా? అట్టి వాడిని చూడగలమా అని. అంటే ప్రతి పనిలో కూడా, మనం దేవుని కోసం చేసే పనిలో కూడా మనం బహుమానం కోసం మాత్రమే తరచుగా ఎదురు చూస్తూ ఉంటామని. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా అంటాడు. అందుకనే మరి నువ్వు
ఎప్పుడైతే ఆయన కోసం శ్రమల పాత్రను పానం చేయడానికి సిద్ధపడుతూ ఇష్టపూర్తిగా ముందుకు వెళ్తూ ఉన్నావో, ఆ యజమాని యొక్క సంతృప్తి కోసం నువ్వు చేయగలిగే స్థాయికి వెళ్తున్నావో, అది చేసిన తర్వాత కూడా నువ్వొక మాట అంటావు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 10వ వచనము. నేను అయోగ్యుడైనటువంటి సేవకుడను. నాకియ్యబడినటువంటి పాత్రను, బాధ్యతను మాత్రమే నేను నిర్వహించగలిగాను అని చెప్పే స్థాయికి మనం వెళ్తూ ఉండాలని. మరి ఇదే పుస్తకంలో ఇది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ సెకండ్ బుక్ 12th చాప్టర్, రెండవ పుస్తకం మరి 12వ అధ్యాయంలో ఈ విధంగా ఇంకా ఈ సులువ మార్గం యొక్క స్థాయిని మనకి చక్కగా వివరించడం కోసం ఒక చక్కని పదాన్ని వాడుతూ ఉన్నాడు. పవిత్ర శిలువ మార్గము రాజమార్గము అంటాడు. ఈ శిలువ మార్గము రాజమార్గం అంటాడు. రాయల్ రోడ్ ఆఫ్ హోలీ క్రాస్, ఏ రాయల్ రోడ్ ఆఫ్ హోలీ క్రాస్. పవిత్ర శిలువతో మనం వెళ్ళేటువంటి ఒక రాజమార్గంలోనికి మనం వెళ్తున్నామనేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళగలగాలని, మన యొక్క అనుదిన జీవన శిలువను ఎత్తుకొని మనం క్రీస్తుని వెంబడించేటప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో క్రీస్తుని అనుసరణగా మన అనుదిన జీవన శిలువను ఎత్తుకొని మనం ఆయన వెంబడి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ రాజమార్గంలో మనం వెళ్తున్నామనేటువంటి అనుభవం మనకి కలగాలి. ఈ శిలువ గురుతు మనకెప్పుడూ కూడా ఒక ఉన్నత స్థాయిలోనికి మనం తీసుకొని వెళ్ళేటువంటి ఒక బహుమానంగా మనం గుర్తించాలి. అందుకే అంటాడు ఈ రచయిత, సిలువంటే భయం వద్దు, సిలువంటే ఆనందం, సిలువంటే బలం, ఆత్మీయ బలం. ఈ సిలువే మన భక్తికి, ఈ సిలువే మన పవిత్రతకి, విముక్తికి కారణం. కాబట్టి సిలువంటే నువ్వెందుకు భయపడాలి? సిలువంటే నువ్వెందుకు వద్దు అని అనుకోవాలి? అదే నీకు విముక్తి అయ్యేటప్పుడు, అదే భక్తి మార్గం అయ్యేటప్పుడు, నీ ఆత్మకు అదే బలాన్ని ఇస్తూ ఉండేటప్పుడు, అదే నిజమైన ఆనందం అనే స్థాయికి నువ్వు చేరుకోగలుగుతూ ఉండేటప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ ఒకే ఒక పవిత్ర మార్గాన్ని, బాటని నీవు కూడా ఇష్టపడతావు అంటాడు. ఇష్టపడతావు అని అనేటప్పుడు ఈ రెండవ పుస్తకంలో 12వ అధ్యాయంలో సెకండ్ బుక్ 12th చాప్టర్లో ఇంకా లోతుగా వివరిస్తూ అంటాడు, నీవు సిలువను ఇష్టంగా మోస్తే ఆ సిలువే నిన్ను మోస్తుంది అంటాడు. నీవు సిలువని ఇష్టంగా మోస్తే ఆ సిలువే, ఆ ప్రభువే నిన్ను మోస్తాడని. ఇఫ్ యు బేర్ ద క్రాస్ విల్లింగ్లీ, క్రాస్ విల్ బేర్ యూ. ఇఫ్ యూ బేర్ ద క్రాస్ విల్లింగ్లీ, ఇష్టపూర్తిగా నువ్వు సిలువను మోయటానికి ఇష్టపడుతున్నట్లయితే, ముందుకు వెళ్తున్నట్లయితే, క్రాస్ విల్ బేర్ యూ, ఆ సిలువే నిన్ను మోసుకొని తీసుకుని వెళ్తుందని. ఇష్టం లేకుండా ఒకవేళ నువ్వు చేసినట్లయితే నిజమే, అది భారంగానే, బరువుగానే, పడిపోతున్నానా అని అనుకున్నట్టుగానే నువ్వు నడిచి వెళ్తావు. కాబట్టి అలా వెళ్ళేటప్పుడు ఒకటి తప్పితే మరొకటి పక్కన కనబడుతూ ఉంటుందంటాడు. కావున నువ్వు ఇష్టంగా మోసుకొని వెళ్ళేటప్పుడు అది తేలిక అవుతుంది, అదే నిన్ను తీసుకుని వెళ్తుంది, నువ్వు దాన్ని దాటుకుంటూ వెళ్ళగలవు. లూకా శుభవార్త 24వ అధ్యాయము 46వ వచనంలో చూస్తున్నాం, సిలువలో ఉండే విజయమే ఒకే ఒక మార్గమని మనం ఎంచుకుంటూ, ఈ విజయములో వేదసాక్షులుగా మరణించినటువంటి వాళ్ళు అనేక మంది క్రీస్తు కోసం ఈ సిలువ బాటలో ఆనందాన్ని పొందారు. మనల్ని కూడా అటువంటి వాళ్ళ ప్రేరణ ద్వారా మనం కూడా సిలువలో యొక్క సంతృప్తిని, ఆనందాన్ని వెతికే అవకాశాన్ని ఇవ్వమని ప్రభుని మనం అడుగుతూ, ఈ సిలువ వద్దు అని మనం అనుకుంటే అది తప్పుడు సిద్ధాంతం అవుతుంది. ఆ సిలువని మనం కావాలనుకునేటప్పుడు క్రీస్తుని అనుసరించిన వాళ్ళు అవుతాం. క్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే శారీరకంగా ఆయన మరణించాడో, ఆ శరీరాన్ని ఎప్పుడైతే వదులుకున్నాడో అప్పుడు అతన్ని ఆత్మ ఆవహించెను అని చెప్పబడుతుంది. అదేవిధంగా భక్తుడైనటువంటి పౌలుడు కూడా తన జీవితంలో అంటాడు, ఎప్పుడైతే నేను ఈ శారీరకమైనటువంటి ఈ యొక్క సిలువను నేను వదులుకోవడానికి ఇష్టపడ్డానో అప్పుడు అతని ఆత్మ ఆవహించి తన శక్తి మీద పనిచేయమని ప్రేరేపించి ముందుకు నడిపిస్తుంది. ఈ అంశాన్ని ధ్యానిస్తూ మనం పాడుకునే పాట ద్వారా ఈ సిలువ ఆనందంలో మనల్ని కూడా భాగస్థులను చేయమని ప్రభుని మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతించుదాం.
అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు నెపమెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చింతితి రక్తమునాకై పొందిన దెబ్బల చేత చింతితి రక్తమునాకై పొందిన దెబ్బల చేత అపనిందలు మోపితినయ్యా సందేహమేలనయ్యా అపనిందలు మోపితినయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ప్రియ దైవ ప్రజలారా, మనందరి కోసం ఆ శిలువ శ్రమలను అనుభవించినటువంటి క్రీస్తు మనందరి పాపాలను తాను భరిస్తూ ఆ యొక్క శిలువ మరణము ద్వారా మనల్ని రక్షించి ఈ శిలువలో విజయాన్ని మనకు సూచించారు. ఈ అనుభవంలోనికి వెళ్తున్నటువంటి సౌలుని గురించి మనం ప్రస్తావించాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనములో అక్కడ వాక్యంలో చెప్పబడుతుంది, నా నిమిత్తము అతడు ఎన్ని బాధలు పడవలయునో నేను అతనికి చూపించెదను అని. క్రీస్తు అనుచరుడి దగ్గర నుంచి క్రీస్తు నిమిత్తమే అతను ఇంకెన్ని శ్రమలు అనుభవించవలసి ఉందో అందు అనుభవంలోనికి అతను నేను తీసుకుని వెళ్తానని పరిశుద్ధ వాక్యంలో మనం దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాము. ఒకసారి ఒక చిన్న అబ్బాయి కొండవాగు ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయికి పడవలు తయారు చేయడం అంటే చాలా ఇష్టం. తన చేతితో చెక్క ముక్కలతో ఒక చక్కని అందమైనటువంటి పడవని తయారు చేశాడు. దానికి చక్కగా రంగులు కూడా వేశాడు. వైట్ అండ్ బ్లూ కలర్స్లో చక్కగా తయారు చేసినటువంటి ఆ యొక్క పడవని ఆయన కొన్ని రోజుల్లో వర్షాలు పడతాయి. వర్షం పడేటప్పుడు మీద నుంచి ఆ నీరు ఆ వాగు ప్రవహించేటప్పుడు పైనుంచి దాన్ని విడిచిపెట్టాలని ఆ కొండవాగు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ చిన్న అబ్బాయి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే వర్షం రావడానికి ముందుగానే చాలా పెద్ద గాలి రావటం వలన దురదృష్టవశాత్తు ఈ అబ్బాయి తయారు చేసినటువంటి ఆ యొక్క పడవ గాలికి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆ కొండ పైభాగం నుంచి ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి ఆ పడవ ఎగురుకుంటూ గాలికి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి చాలా బాధపడ్డాడు, విచారించాడు. సరే, వర్షం పడింది, వర్షం తగ్గింది. ఆయన కొండ దిగువ ప్రాంతానికి అలా కాలినడకన వెళ్తూ ఉన్నాడు. అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి. ఈ పై భాగం నుంచి కింద దిగువ భాగానికి వచ్చి వెళ్తున్నటువంటి ఆ అబ్బాయికి చాలా షాపులు కనిపించాయి. అందులో ఒక షాప్లో మరి ఒక చక్కని పడవ కనిపించింది.
తెలుపు, నీలము రంగుల్లో, వైట్ అండ్ బ్లూ కలర్స్‌లో చక్కని పడవ కనిపించినప్పుడు చాలా ఆసక్తితో ఆ పడవ వైపు ఈ బాబు చూశాడు. అలా ఆసక్తితో చూస్తూ ఉండేటప్పుడు ఆ అబ్బాయికి అనిపించింది, ఇది నేను చేసిన పడవలానే ఉంది అని అనుకొని వెళ్ళి ఆ షాప్ యజమాని దగ్గరికెళ్ళి, ఈ పడవ నేను తయారు చేసుకున్న పడవే ఈ బోట్ అని అడుగుతాడు. ఆ షాప్ యజమాని, లేదు, నేను వేరే వాళ్ళ దగ్గర డబ్బులిచ్చి కొనుక్కున్నాను. ఈ షాప్‌లో పెట్టాను. దాన్ని అమ్మకానికి పెట్టాను. నేను డబ్బులిచ్చి కొనుక్కున్నానని చెప్తాడు. లేదు, ఈ పడవ నాదే, ఇవ్వమని ఎంత అడిగినా సరే ఇవ్వనని ఆ యజమాని కోప్పడి పంపించేస్తాడు. ఇంకా నీకు కావాలన్నట్లయితే ఈ పడవ ఖరీదు ఇదిగో ఇన్ని రూపాయలు. నువ్వు ఆ డబ్బులు ఇచ్చినట్లయితే నేను నీకు పడవనిస్తాను అని చెప్పాడు. విచారంగా వెళ్ళిపోతున్నటువంటి ఈ అబ్బాయికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. మరుసటి రోజు వచ్చి అదే వీధిలో ఉన్న షాప్‌లో, ఎదురుగా ఉన్నటువంటి షాప్‌లో పనికి చేరాడు. పని చేసుకుంటూ ఒక 10, 15 రోజులు పని చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చేటప్పుడు ఆ పడవ ఉందా లేదా, ఉందా లేదా అని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఓ 15 రోజులు అయింది, పని చేశాడు. ఆ షాప్ యజమాని ఎదురుగా ఉన్న ఆ షాప్‌లో పనిచేస్తున్నటువంటి, తను ఏ షాప్‌లో అయితే పనిచేస్తున్నాడో ఆ షాప్ యజమానిని డబ్బులు అడిగాడు. ఈ 15 రోజులకి జీతం ఇవ్వండి అని. అవసరం ఉంది అని. ఆ యజమాని ఇచ్చిన వెంటనే డబ్బులు పట్టుకొని ఎదురుగా ఏ షాప్‌లో అయితే ఈ అబ్బాయి తయారు చేసిన పడవ ఉందో ఆ పడవ దగ్గరికి వెళ్ళి చూసుకొని ఆ షాప్ యజమానికి అతను చెప్పినటువంటి ఖరీదు ఆ డబ్బులు చెల్లించేసి ఆ పడవని కొనుక్కున్నాడు. కొనుక్కొని తెచ్చుకునేటప్పుడు చాలా మురిసిపోతూ ఉన్నాడు. చాలా ఆనందిస్తూ ఉన్నాడు. తనలో తాను ఆ పడవని చేతిలో పట్టుకొని ఆనందిస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాడు, నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను ఈ పడవని బట్టి. 2 విషయాలు. మొట్టమొదటి కారణం, నా చేతితో నేను కష్టపడి తయారు చేసుకున్నటువంటి పడవ, నేను చక్కగా తయారు చేసుకొని రంగులు వేసుకున్న ఈ పడవ మళ్ళీ నాకు దక్కింది అని. రెండవ కారణం ఏమిటంటే, ఆ పడవతో అంటూ ఉన్నాడు, నేను నిన్ను డబ్బులిచ్చి కొనుక్కున్నాను. 15 రోజులు కష్టపడి, శ్రమపడి, ఆ శ్రమపడిన డబ్బులతో మళ్ళా నేను నిన్ను కొనుక్కున్నాను. కాబట్టి ఇట్ ఈస్ ఎ డబుల్ జాయ్. 2 విధాలుగా నేను ఆనందిస్తున్నాను. రెట్టింతల ఆనందం. మొట్టమొదటిగా నేను నిన్ను తయారు చేసుకున్నటువంటి ఆనందం. రెండవది పోగొట్టుకున్నటువంటి నిన్ను మరలా శ్రమపడి, నేను చెమటోడ్చి కష్టపడి మళ్ళా నేను సంపాదించుకున్నాను. ఇట్స్ ఎ డబుల్ జాయ్, యాడెడ్ జాయ్ ఇంటూ మై లైఫ్ అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దైవ ప్రజలారా, మన పట్ల కూడా ప్రభు ఆ విధంగా ఆనందిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇతడు నా ప్రియమైన బిడ్డ, నేను తయారు చేసుకున్నాను, నేను రూపకల్పన చేశాను. ఈ రూపముతో, ఈ ఆకారంతో, ఈ యొక్క మనకున్నటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి గుణగణాలతో అన్నిటితో కూడా ఆయన మనం చక్కగా రూపొందించి తయారు చేసుకున్నాడు. ఇదిగో ఇతడు లేదా ఈమె నా ప్రియమైన కుమారుడు, నా బిడ్డ అని ఆనందిస్తూ ఉన్నాడు. రెండవదిగా, దారి తప్పి వెళ్ళిపోయినటువంటి మనం, ఆయన కాదనుకొని వెళ్ళిపోయినటువంటి మనం, ఆయన మరలా తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి, తన ప్రాణతర్పణం చేసి, మరలా మెరిగి తన యొక్క రక్తము చేత, తన మరణం చేత, తన సిలువ చేత మనలను ఆయన కొనుక్కుంటున్నారు. ప్రియ దైవ ప్రజలారా, అమూల్యమైనటువంటి ఆ యొక్క రక్తధనాన్ని ఆయన వెచ్చించి మనలను మరలా తన యొక్క శిలువ మరణం ద్వారా తన బిడ్డలుగా చేసుకున్నారు. ఈ యొక్క రెట్టింపు ఆనందము ప్రభునిలో ఉంది. ఈ రెట్టింపు ఆనందము ప్రభునిలో మనం కలిగించడానికి మనకు అవకాశం ఇవ్వబడుతూ ఉన్నది. లూకా శుభవార్త 9వ అధ్యాయము 22వ వచనంలో ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు తన శిష్యులకు, క్రీస్తు శ్రమలను అనుభవించుట అనివార్యము. ఇది తప్పనిసరి. అందరి రక్షణ కొరకు దైవ కుమారుడైన క్రీస్తు శ్రమలను అనుభవించాలి అనేటువంటి మాటని తన శిష్యులకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనంలో మళ్ళా ప్రభు అంటున్నారు, ఇదిగో నేను అటువంటి మార్గములో, బాటలో మీ ముందు వెళ్ళాను కాబట్టి తన యొక్క అనుదిన జీవన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు అన్నాడు. మనం కూడా మన యొక్క అనుదిన జీవన సిలువను ఎత్తుకొని
ఆయన వెంబట ఆ యొక్క శిలువ భారాన్ని మోస్తూ వెళ్ళటానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అలా కానివాడు నాకు యోగ్యుడు కాడని స్పష్టంగానే ప్రభువు చెప్తున్నారు. అంటే మనము ఈ శిలువ యందు ఉన్నటువంటి రక్షణ, బలము, ఆనందము, సంతృప్తి, ధైర్యము వీటితో మనం ప్రారంభంలో చూసినట్టుగా ఈ పుస్తకంలో నుడినట్టుగా ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో శిలువ బాటలో మనం వెళ్ళేటప్పుడు అది మనకు స్థైర్యాన్ని ఇస్తుంది. ప్రభు బిడ్డలుగా మనల్ని నిలబెడుతుంది. మనం ఆయనకి ఇచ్చే వరాలకు యోగ్యులమవుతూ ఉన్నాము. లేకపోతే మనం అయోగ్యులం అంటున్నాడు ప్రభు. భక్త పౌలుడు రాసినటువంటి మొదటి లేఖ మొదటి అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, భ్రష్టులైన వారికి క్రీస్తు శిలువ మరణము అర్ధరహితము, రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి అని. ఆ శిలువను రకరకాల పరిహసించే విధంగా చూసే వ్యక్తులకు, అలనాటి సమాజానికి భక్త పౌలుడు ఇదిగో ఈ మాటలు చెప్తున్నాడు. భ్రష్టులైనటువంటి వారికి, అర్థం కానటువంటి వారికి, రక్షణ పొందకుండా దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, రక్షణ దూరం చేసుకున్నటువంటి వారికి క్రీస్తు శిలువ మరణము అర్ధరహితము. దీనిలో ఏమిటి కూడా అర్థం వాళ్ళకి కనబడదు. కానీ క్రీస్తుని యొక్క మరణములో, రక్షణలో ఉండేటువంటి ఆ అనుభవాన్ని చవిచూచేటువంటి వాళ్ళకు, రక్షింపబడుతున్నటువంటి వాళ్ళకు అది ఒక దేవుని శక్తి అని గుర్తించబడుతుంది. ఆ శక్తి మార్గాన్ని క్రీస్తు ప్రభువే తన జీవితంలో చూపిస్తూ ఉన్నారు. ఆయన ముందు వెళ్ళారు. మనకు ఆయన వెంబడి రమ్మని ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, నేను యేసుక్రీస్తు శిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును అని భక్త పౌలుడు అంటూ ఉన్నాడు. దీన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ భక్తుడు ఈ మాట అనగలుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని యొక్క శిలువ యందు మాత్రమే నాకు రక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించిన నేను దీనిని గొప్పగా చెప్పుకుంటున్నాను అన్నాడు. వెళ్ళే మనం క్రీస్తు శిలువ మార్గములో, శిలువ బాటలో ఉండేటువంటి ఈ మహిమను గ్రహిస్తూ ఈ శిలువ యందు ఈ తపస్సు కాలంలో మరింత ఎక్కువగా భక్తిని, ఆరాధనా భావాన్ని పెంపొందింపు చేయమని ప్రార్థిస్తూ ప్రభుని యొక్క సహాయాన్ని అడుగుదాం. మన అనుదిన జీవన టాస్క్ పనిగా ప్రభువా ఈ యొక్క శిలువను స్వీకరించి నీ వెంబడి ఈ శక్తితో నేను వచ్చే భాగ్యాన్ని నాకు దయచేయమని మనం కోరుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.